మనం ఈరోజు సింపుల్ క్వశ్చన్ చూడబోతున్నాం. ఏంటంటే రివర్సింగ్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే ఐ లవ్ కోడింగ్. ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో దాన్ని మనం రివర్స్ చేసి ప్రింట్ చేయాలి. ఇది అవుట్పుట్. వెనక నుంచి సేమ్ ప్రత్యక్షం అలాగే రాసాం. సో దీన్ని మనం ఫర్ లూప్ యూస్ చేసి రేంజ్ యూస్ చేసి దీన్ని రివర్స్ చెబుతున్నాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్. ఇక్కడ ఐ అనేది టెంపరీ వేరియబుల్. దీంట్లోకి మనం వాల్యూ పిక్ చేస్తాం, అది స్టోర్ చేసుకుంటున్నాం. రేంజ్ అనేది వన్ ఆఫ్ ది డేటా టైప్ ఇన్ పైథాన్. సో రేంజ్ ఏం చేస్తుందంటే ఏదైతే ఇనిషియల్ వాల్యూ ఉంటుందో, ఇక్కడ లెన్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇన్పుట్ లెంత్, ఇన్పుట్ 5 అంటే ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అన్ని కౌంట్ చేసి దాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లెంత్ కంటే ఒకటి తక్కువే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో, ఇక్కడ రేంజ్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఆర్గ్యుమెంట్ ఇస్తున్నామో దాని నుంచి సెకండ్ ఏదైతే ఆర్గ్యుమెంట్ ఇస్తున్నామో దాని వరకు క్రియేట్ చేస్తుంది వాల్యూస్. సో ఇక్కడ -1 అనే స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనము లెన్ అనేది 5 అనుకుంటే 5 - 1 అంటే 4, 4 తర్వాత 4 - 1 అంటే 3, 3 - 1 అంటే 2, 2 - 1 అంటే 1. సో 1 - 1 0, 0 - 1 అనేది -1. ఇక్కడ -1 అనేది ఎండ్ అనమాట. సో ఇక్కడ -1 ఎండ్ కాబట్టి తర్వాత ప్రింట్ చేయాలి. సో 4 నుంచి 3, 2, 1, 0 అనే వరకు ఈ లూప్ అని కంటిన్యూస్గా రన్ అవుతుంది. సో ఫస్ట్ ఐలోకి ఏమొస్తుంది 4 వస్తుంది, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 0. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు అవుట్ ప్లస్ ఇన్పుట్ ఆఫ్ ఐ. ఈ స్ట్రింగ్ని మనం ఏదైతే ఇక్కడ నెంబర్ ఇస్తున్నామో ఆ వాల్యూ మొత్తం ప్రింట్ చేయాలి. ఆ వాల్యూ మొత్తం తెచ్చి అవుట్ అంటే రెండు స్ట్రింగ్స్ అటాచ్ చేసి దాన్ని కన్కాటినేషన్ అంటాం. సో మనం ఇక్కడ కన్కాట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఇన్పుట్ ప్రింట్ చేస్తున్నాం, తర్వాత ఏదైతే మనం క్యాలిక్యులేటర్ అవుట్ ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. దీన్ని రన్ చేస్తే సో యూ కెన్ సీ అలో కోడింగ్ అని అలాగే రివర్స్ వచ్చింది. సో దీనికి ఆల్టర్నేట్ మెథడ్స్ ఇంకొకటి చాలా ఆల్టర్నేట్ సింగిల్ లైన్ సింపుల్ మెథడ్ ఉంది. సో మీరు ఎవరికైనా తెలిస్తే అది కమెంట్ చేయండి. అలాగే ఈ రివర్సింగ్ ఆఫ్ స్ట్రింగ్ ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, మనం ఈ టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ ఇది అంటే ఈ టైప్ ఆఫ్ రివర్సింగ్ స్ట్రింగ్ ఏ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాడచ్చు అని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.